అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన అసలు మాటలేవు, మాట్లాడుకోవడం ఏమంటోంది ఇరాన్. అసలు ట్రంప్ యంత్రాంగంతో చర్చలు జరపబోవని తేల్చి చెప్పింది. మరి ట్రంప్ ఎందుకు ఇరాన్పై అంత జాలి చూపిస్తున్నారు? అవసరమైతే విద్యుత్ ఉత్పత్తికి నిధులిస్తామంటున్నారు. అమెరికాతో ఎలాంటి అణుచర్చలు జరిపే ఉద్దేశం లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. వచ్చే వారం ఇరాన్ తో చర్చలు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వెంటనే ఇరాన్ అలాంటిదేమీ లేదని తోసిపుచ్చింది. అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి సమావేశమయ్యే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఇటీవలే తమపై జరిగిన దాడులు గణనీయమైన నష్టాన్ని కలిగించాయన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రి. ఇరాన్ అణు కార్యక్రమం పునరుద్ధరణపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని వెల్లడించారు. ఈ చర్చలపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ స్పందిస్తూ ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదన్నారు. అయితే ఒప్పందానికి సంబంధించి చర్చలు పునఃప్రారంభించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్తో మాట్లాడుతున్నామని తెలిపారు. But the president wants peace. He always has. And right now we're on a diplomatic path with Iran. The president and his team, namely Special Envoy Witkoff, continue to be in communication with the Iranians and especially our Gulf and Arab partners in the region to come to an agreement with Iran. As for our alliance with the State of Israel and that friendship and that partnership between the United States and the State of Israel, I would argue it has never been stronger. And we see a new era in which perhaps some of these Gulf and Arab states can sign on to the Abraham Accords. That was one of the president's most signature accomplishments in his first term, and he'd like to see more of those countries sign on in this second term. And so we look forward to sustaining a long and durable peace in the region, and the president wants to do that through a diplomatic solution. But as he proved on Saturday night, he's not afraid to use strength if we need to do it. This administration is always focused on diplomacy and peace, and we want to ensure we can get to a place where Iran agrees to a non-enrichment civil nuclear program. అణ్వాయుధాలు తయారు చేయాలన్న ఆశయాన్ని వదిలేసేలా ఇరాన్తో ఒప్పందం చేసుకునే అవకాశం ఉందన్నారు ట్రంప్. ప్రస్తుతం ఇరాన్ పునర్నిర్మాణానికి నగదు వనరులు కావాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆ దేశం కోలుకోవడానికి మద్దతు ఇవ్వడం కోసం కొన్ని ఆంక్షలను సడలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. పౌరుల అవసరాల కోసం అణు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఇరాన్కు సహకరించే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యవర్గం పరిశీలిస్తోంది. దీని కింద టెహ్రాన్కు $30 బిలియన్ అంటే దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు సాయం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. Everybody wants a piece of it. He said a year ago your country was dead. You had a deadhead running it. You had a country that was dead, and it was dead. It was very public, but almost every one of them said, thank God for the United States. Without the United States, they couldn't really have NATO. It wouldn't work. It wouldn't work. It will in the future because now they're paying much more money, but it wouldn't work. It was great. And I left here differently. I left here saying that these people really love their countries. It's not a rip-off, and we're here to help them protect their country. ఇరాన్ గట్టిగా దెబ్బ కొట్టడంతో ఇక ఇరాన్ను మంచి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు ట్రంప్. పశ్చిమాసియాకు చెందిన నేతలతో చర్చోపచర్చలు జరుపుతున్నారు. ఇరాన్ అణుశుద్ధి చేపట్టకుండా చేయాలన్న ఉద్దేశంలో ఉంది. ఇజ్రాయెల్ పై యుద్ధంలో ఇరాన్ విజయం సాధించిందని, అమెరికా జోక్యం చేసుకోకుండా ఉంటే ఆ దేశం నాశనం అయ్యేదని ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేని పేర్కొన్నారు. ఖతార్లోని అమెరికా స్థావరంపై దాడి చేసి అగ్రరాజ్యాన్ని చాచి చెంపదెబ్బ కొట్టామని చెప్పుకొచ్చారు. మళ్లీ తమపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే అమెరికా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. చర్చిస్తుంది ఇజ్రాయెల్. అణువాయుధాలన్నీ ధ్వంసం చేశాం, మీ న్యూక్లియర్ రియాక్టర్స్ ధ్వంసం చేశామని చెప్తోంది కదా యునైటెడ్ స్టేట్స్. అదే కనుక నిజమైతే కనుక మరి చర్చించడానికి ఇంకేముంది? బికాజ్ అణువాయుధాలు ఎలాగా పోయాయి, లేదా వాళ్ళకి కావాల్సిన సామాగ్రి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. రెండు అలా కాకుండా, అంతేకాకుండా ముందు రోజుల్లో మీరు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తారు అని వాగ్దానం ఇవ్వండి అంటే, ఇంత యుద్ధం జరిగాక ఇరాన్ లో న్యూక్లియర్ వెపన్స్ సాధించాలి అన్న కోరిక బలపడి ఉంటుంది నా ఉద్దేశంలో. ఎందుకంటే అవే కనుక ఉండుంటే ఇజ్రాయెల్ ఇంత తేలిగ్గా మన మీద యుద్ధం చేసేదా, అమెరికా మన మీద వచ్చి ఇలా బాంబులు వేసేదా అన్న ఆలోచన ఇరాన్ లో గట్టిగా ఉంటుంది.
కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ ని పాలసీని ముందు రోజుల్లో వదులుకోవడానికి ఇరాన్ ఇష్టపడదు. ఇటీవలే ఇరాన్తో ఘర్షణల సమయంలో ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీని హత్య చేసేందుకు తీవ్రంగా గాలించామని ఇజ్రాయెల్ తెలిపింది. ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో తాము హత్య ప్రణాళికను రద్దు చేసుకున్నామని వెల్లడించింది. ఖమేనీ ఎక్కడున్నారో తమకు తెలుసునని, ఆయన సులువైన టార్గెట్ అని, అయితే ఆయనను చంపే ఉద్దేశం తమకు లేదని చెప్పింది అమెరికా. చైనా, పాకిస్తాన్లతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. పాక్, బంగ్లాదేశ్, చైనా కలిసి కొత్త కూటమిగా ఏర్పడే ఛాన్స్ కనిపిస్తుంది. చైనాలో ఇటీవలే 2 ప్రాంతీయ సదస్సులు జరిగాయి. దక్షిణాసియాలో భారత్ను ఏకాకి చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తోంది చైనా. జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని 3 పొరుగు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. పొరుగు దేశాలతో మనకు సత్సంబంధాలు లేకపోవడం పెద్ద లోటుగా ఉంది.